ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా మరి అర్హులైనటువంటి నిరుపేదలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని, అదేవిధంగా ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పేదలతో అన్ని జిల్లాల్లో కూడా అన్ని మండల కార్యాలయాలు ఎదుట మరి ఈరోజు అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు డోన్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర కూడా ఈ అర్జీల సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ఈ జిల్లాలో ప్రధానంగా డోన్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఎప్పుడు కూడా, సాధారణ పేదవాడు ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉన్నాడు. మరి ఇక్కడ మొన్నటిదాకా ఒక 50 సంవత్సరాల పాటు 2 ప్రధానమైనటువంటి గ్రూపులు జరిగేటువంటి రాజకీయ ముఠా రాజకీయాలు, వర్గ రాజకీయాల వల్ల మరి అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదు, సాధారణ పేదవానికి ఏమాత్రం న్యాయం జరగలేదు. మరి ఈ సందర్భంగా 3వ వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్ లాంటి వ్యక్తి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ పేదలకి న్యాయం జరగలేదు. ఎందుకంటే ఇక్కడ రుద్రాక్షగుట్టలో 2008 నుంచి మరి అక్కడ పేదలకి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి చేసినటువంటి పోరాటం అనేది, ఆయన ఆసుపత్రి నిర్మాణంకి సహకరించాలని చెప్పేసి ఆనాడు సిపిఐ నాయకత్వాన్ని పేదల్ని కొడితే వారందరూ కూడా వారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కూడా వారు త్యాగం చేసి దాన్ని అప్పచెప్పారు. మరి ఆ తర్వాత ఎన్నికలు వచ్చే ముందే ఆయన ఎగనామం పెట్టి ఆయన మొత్తం ఓడిపోవడం, ఘోరంగా పేదల ఉసురుతోనే ఓడిపోవడం జరిగింది. మరి 2004లో కూడా మరి రుద్రాక్షగుట్టతో సహా ఈ డోన్ పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలకు కూడా 3500 పట్టాలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్ల సుజాతమ్మ గారి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా సూర్యప్రకాష్ గారి పేరు మీద, రోసే గారి పేరు మీద కాలనీలు ఏర్పాటు చేసి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రకంగా సిద్ధం చేశారు. ఆ రకంగా పేదల ఆగ్రహంతో ఆమె కూడా ఓడిపోయింది. అందుకే ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి ఇప్పుడు పెద్ద ఎన్నికైనటువంటి పెద్దలు, సీనియర్ రాజకీయవేత్త, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచారు. మరి ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వ పాలసీని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర క్యాబినెట్లో మేము తప్పనిసరిగా 2 సెంట్ల స్థలము, 3 సెంట్ల స్థలాన్ని ఇస్తాము, మరి 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు. మేము ఈ సందర్భంగా కోరేది ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వ పాలసీని డోన్ పట్టణంలో ఉన్నటువంటి పేదలకి వర్తింప చేయాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము డిమాండ్ కోరుతూ ఉన్నాం. మీరు ఆ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తే పేదలకు న్యాయం చేసిన వారవుతారు. ఆ రకంగా కాకుండా కొండంత రాగం తీసి పాట దగ్గరకు వచ్చి తలకల చిన్నగా మాట్లాడి చిన్నగా పాట పాడితే పేదలకు న్యాయం జరగదు. అది డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అని మీరు చెప్పుకుంటూ మరి సూపర్ 6 నినాదాలతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు మరి ఈరోజు మౌలికమైనటువంటి సమస్య ఇది, ఇంటి నిర్మాణము, పక్కా స్థలము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలం అనేది పేదలకు అత్యంత మరి అవసరమైంది. ఈరోజు పెరిగినటువంటి ధరలు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నిరుపేదలు వారు కేవలము మరి జీవించడానికి, వైద్య ఖర్చులు భరించడానికి, వారు ఫీజులు కట్టుకోవడానికి, జీవించడానికే ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గత నెల 27వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా ప్రజానికాన్ని వ్యక్తిగత అర్జీలు స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఈరోజు మా సిపిఐ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రజానికానికి మోసం చేయడం, ప్రజల్ని ఇంటి స్థలాల పేరు మీద మోసం చేయడమే. ప్రజలు ఆక్యుపేషన్ చేసుకున్న 2007 నుంచి 2019 వరకు ఆక్యుపేషన్లో ఉన్నటువంటి రుద్రాక్షగుట్టలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాం, బేస్మెంట్ కూడా ఇస్తాం, అక్కడ హాస్పిటల్ నిర్మిస్తాం, ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ 2 గేట్ల మధ్య ఉందని ప్రధాన సమస్య ఉందని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి ప్రజానికాన్ని కూడా మోసం చేయడం జరిగింది. అందుకోసమే ఆయన ఓటమి పాల్చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారిని, సూర్యప్రకాష్ రెడ్డి గారిని, ఆయన సతీమణి మాజీ శాసనసభ్యురాలు సుజాతమ్మ గారు గతంలో కూడా మీ సూర్యప్రకాష్ రెడ్డి కాలనీ పేరు మీద రుద్రాక్షగుట్టలో ఇచ్చారు. అదేవిధంగా రోసయ్య కాలనీ మీద మీరు శంకుస్థాపన చేశారు. ఆ జనానికి కూడా మీరు న్యాయం చేయమని కోరుతూ ఉన్నాం. ఈరోజు పట్టణం పెరిగింది. ఈరోజు 20 సంవత్సరాలుగా వైఎస్ఆర్ నగర్ తప్ప ఎక్కడ కూడా ఇవ్వలేదు.
జగనన్న కాలనీలో ఇచ్చారు, అవి వాళ్ళ వాలంటీర్లు వైఎస్ఆర్ జెండా మోసే వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. పేదవాడికి, నిజమైన పేదవాడికి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వమైనా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడైనా కళ నెరవేర్చమని కోరుతా ఉన్నాం. ఆ రోజు సెంటు సరిపోదు, 2 సెంట్లు ఇస్తామనేది మీరే. జీవో కూడా మీ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది, జీవో కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి పట్టాలు ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో మీ గవర్నమెంట్ చేతిలో, ప్రభుత్వ జీవనంలో భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో ఎర్ర జెండాలు బాతి పేద ప్రజలకు పంచుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో డోన్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పట్టణాలలో 2 సెంట్ల స్థలము, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల స్థలం ఇస్తానని సూపర్ 6 పథకాల్లో పెట్టుకొని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు. దాని నిర్ణయం మేరకే 9 నెలలుగా వస్తుంది పాలన వచ్చి. తక్షణమే 2 సెంట్ల స్థలం డోన్ పట్టణంలో మరి ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో లేదా ప్రభుత్వ స్థలం లేకపోతే కొనైనా సరే ప్రజలకి పంపిణీ చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండో అంశం, గతంలో రుద్రాక్షగుట్టలో మోసం చేసి ఓడిపోయినాడు బుగ్గన రాజేంద్ర రెడ్డి. మరి ఆ ఉసురు తగిలిగే ఆయన ఓడిపోయినాడు. ఆయన పట్టాలు ఇవ్వకుండా మోసం చేయడమే కాదు, మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర అడిగితే గట్టిగా మా మీద సిపిఐ నాయకులందరి మీద కూడా 5 కేసులు పెట్టినాడు, పోలీసులతో నెట్టివేయించినాడు. ఆ రోజు వ్యతిరేకించినాం. ప్రజాగ్రహానికి, ప్రజలకు అన్యాయం చేశాడు కాబట్టే ఈరోజు ఇంట్లో కూర్చున్నాడు. మేము అడుగుతా ఉన్నాం, సూర్యప్రకాష్ రెడ్డి గారు సీనియర్గా మరి పొలిటీషియను, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ మేరకు డోన్ పట్టణంలో ఇప్పటికే గత ప్రభుత్వంలో ఆనానున్నటువంటి అధికార పార్టీ నాయకులు కొంతమంది చాలా స్థలాలు ఆక్రమించి వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. ప్రభుత్వ స్థలాలని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు లాగేస్తామని చెప్పేసి మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రెస్ మీట్లో చెప్పినారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ప్రెస్ మీట్కి పరిమితం కావద్దు. ఆచరణలోన ప్రభుత్వ భూములు ఏమున్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకొని మీరు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి మేరకు మీరు ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో ఉన్నటువంటి అర్హులైన పేదలందరికీ కూడా 2 సెంట్ల స్థలం పంపిణీ చేయాలని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు శాంతియుతంగా మీరు సీనియర్ పొలిటీషియన్ అనే గౌరవంతో మంచిగా చెప్తా ఉన్నాం. లేదంటే రేపు రాబోయే రోజుల్లోన మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ప్రజా ఆగ్రహానికి డోన్ పట్టణంలో గతంలో మీరు ఏ విధంగా అయితే దెబ్బతిన్నారో ఎన్నికల సందర్భంగా అదే పునరావృతమవుతుంది. ఈ సందర్భంగా మరొకసారి వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాం. సిపిఐ పార్టీ విజ్ఞప్తి మాత్రమే, రేపు రానున్న రోజున డిమాండ్తో ప్రజలతో సిపిఐ పార్టీ తరఫున ఇళ్ల స్థలాల కోసం అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. మేము అర్జీలు అయితే తీసుకుంటాము పీజీఆర్ఎస్ తరఫున. ఇంకోటి, ఇప్పుడు ఇది రాష్ట్ర పాలసీ, ఇది మన మండలం ఒకటే కాదు, రాష్ట్రంలో అన్ని చోట్ల మొదలైనప్పుడు మనకు కూడా మొదలవుతుంది. ఖచ్చితంగా అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాము. ఎవరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఉన్నతాధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.